యాదగిరిగుట్ట ఆలయ ఇన్ఛార్జి ఓ రామకృష్ణరావుపై వేటు పడింది. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు ఆయనను బదిలీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేయడంపై వివాదం తలెత్తింది. ఘటనలో ఈవోను బాధ్యుని చేస్తూ ఆయనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈవోగా భాస్కర్ రావును నియమించారు. యాదగిరిగుట్ట ఆలయ ఇన్ఛార్జి ఓ రామకృష్ణరావుపై వేటు పడింది. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు ఆయనను బదిలీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖకు చిన్నపేటలు వేయడంపై వివాదం తలెత్తింది. ఘటనలో ఈవోను బాధ్యత చేస్తూ ఆయనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈవోగా భాస్కర్ రావును నియమించారు. మరి మనం చూస్తున్నాం, మన ఎంతటి రగడ చెలరేగిందో. భట్టి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇద్దరికి చాలా చిన్న వాళ్ళిద్దరిని నేలపై కూర్చోబెట్టారు అంటూ ఎంత రగడ చెలరేగింది, ఎంతగా ట్రోలింగ్ గురైంది చూసాం. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు స్వయంగా వివరణ కూడా ఇచ్చారు. అయితే మరి యాదగిరిగుట్ట ఆలయ ఇన్ఛార్జి ఓ రామకృష్ణరావుపై ఈ సందర్భంగా వేటు పడింది. ప్రోటోకాల్ విషయంలో ఆయన నిర్లక్ష్యం చేసినందుకు ఆయనను బదిలీ చేశారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. కిరణ్, మరి భట్టి, కొండా సురేఖలకి ఇద్దరికి చిన్న పీటలు వేశారని ఇప్పుడు ఆలయ ఘటనలో ఈవోని బాధ్యత చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. సత్యన, యాదగిరిగుట్ట పీటల వివాదం కాస్త ఆలయ ఈవో బదిలీ వేటు వరకు వెళ్ళిందని చెప్పొచ్చు. ఈ నెల 11వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా కొండా సురేఖలు హాజరయ్యారు. అయితే వేద ఆశీర్వచనం చేస్తున్నటువంటి క్రమంలో కొండా సురేఖకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు చిన్న పీటలు వేయడం, మిగతా వారికి పెద్ద పీటలు వేయడం పై కూడా వివాదం చెలరేగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా దళిత సంఘ నేతలు కావచ్చు, ఇటు బీసీ సంఘ సంబంధించిన నేతలు కావచ్చు, దళితులు కాబట్టి చిన్నపీట వేశారని ఎక్కువగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ కావడంపై కూడా ఈ ఘటనపై కూడా ప్రభుత్వం కూడా చర్యలు అయితే చేపట్టింది. దీన్ని బాధ్యులు చేస్తూ ఆలయ ఈవో రామకృష్ణరావుపై వేటు పడింది అని చెప్పవచ్చు. ఆయన స్థానంలో యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావును ఆలయ ఈవోగా నియమిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా 2 రాష్ట్రాల్లో ఈ వివాదం, పీటల వివాదం అయితే రచ్చైన నేపథ్యంలో ఇటు కాంట్రవర్సీ లేకుండా కూడా ఇప్పటికే 10 పీటలు కూడా కొత్తగా 10 పీటలు కూడా కొత్తగా కొనుగోలు చేశారు. మొత్తం 14 పీటలు. అంటే వీవీఐపీలు ఎక్కువ తాకిడి అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కాంట్రవర్సీ ముందస్తు లేకుండా కూడా ఇటు 10 పీటలు కూడా కొనుగోలు చేశారు. మరోవైపు ఈ ఘటనపై కూడా డిప్యూటీ సీఎం కూడా జోక్యం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం కూడా వివరణ ఇచ్చారు. అంటే తనను ఎవరు అవమానించలేదు, నేను కావాలని కింద కూర్చున్నానని చెప్పినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరగడం, ప్రభుత్వంపై విమర్శలు రావడం, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు రావడంపై కూడా ఇటు ప్రభుత్వం కూడా చర్యలు అయితే చేపట్టింది. ఈ ఘటనలో పీటల వివాదానికి సంబంధించి ఈవోని బాధ్యత చేస్తూ అయితే చర్యలు చేపట్టింది. మరి ఇంకా ఈవోని ఒక్కనే బాధ్యత చేస్తారా, ఇంకా మిగతా అధికారులను కూడా చేస్తారని కూడా మరో కొద్ది తేలాల్సి ఉంది. అర్చన, రైట్. అయితే మరి ఇదే ఇష్యూకు సంబంధించి పీటలు వేయడం, లేకపోతే అక్కడ కాస్త పెద్ద సైజు స్టూల్స్ వేయడం అనేది, అంటే ఇలా ఈ మనుషులకి ఇవి అని ప్రత్యేకంగా వేయకుండా వరుసగా అక్కడ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవే వేశారు, దానికి ఇలా బాధ్యత చేసిన అవసరం ఉందా అని ఎవరైనా విమర్శించే అవకాశాలు లేకపోలేదంటారా కిరణ్? యాదగిరిగుట్ట చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి వివాదం ఇక్కడ కూడా వివాదం కూడా నడిచిన పరిస్థితులు అయితే ఎక్కడ కూడా లేదని చెప్పచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ సర్కార్లో మనం చూసాం, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చూస్తా ఉన్నాం. కానీ పీటల వివాదం అనేది చాలా కొత్తగా తెరపైకి వచ్చినటువంటి ఇష్యూ అని చెప్పవచ్చు. ఎందుకంటే
వివిఐపీలు తాకిడి ఉన్న నేపథ్యంలో అందరికీ సమాంతరంగా అక్కడ పీటలు వేయడం అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ నలుగురికి మాత్రం పెద్ద పీటలు ఉండడం, మిగతా వారికి చిన్న సైజు పీటలు వేయడం కూడా ఆ వివాదానికి కారణమైందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ వివాదానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తగా ఇటువంటి ఘటనలు ముందు జరగకుండా కూడా కొత్తగా పీటలు కొనుగోలు చేసినప్పటికీ కూడా ఈ వివాదం మరి కొద్ది రోజులు నడిచేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వివాదానికి సంబంధించి బాధ్యుల్ని ఇప్పటికే ఈవో రామకృష్ణరావును బాధ్యుల్ని కూడా చేశారు. మరికొంతమంది మరికొంతమంది అధికారులు కూడా వేటు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా దళిత సంఘాలు, బీసీ సంఘాలు ఇంకా ఎలా స్పందిస్తాయని కూడా చూడాలి. మరోవైపు ఇదే వివాదం ప్రతిపక్ష నేతలకు కూడా అస్త్రంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 3-4 రోజులుగా కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపై కూడా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎలా కౌంటర్ ఇస్తారని కూడా